ఫ్రెండ్స్ టెక్నోస్ 1982 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూన్ 16, 2025. న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి వివో నుంచి వివో X200 FE ఇండియాలో జూన్ 30th అంటే ఈ మంత్ ఎండింగ్కి లాంచ్ అవుతున్నట్లు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇది ఆల్రెడీ చైనాలో లాంచ్ చేస్తారు, కాకపోతే గ్లోబల్ వర్షన్కి జైస్ పార్ట్నర్షిప్ కనిపిస్తుంది. చైనా వేరియంట్లో జైస్ పార్ట్నర్షిప్ అయితే లేదు. ఇక్కడ మీరు ఫోటోస్ చూస్తే జైస్ పార్ట్నర్షిప్ కనిపిస్తుంది. దీనిలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి, 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, అండ్ ఒకటి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్. ఫ్రంట్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. డిస్ప్లే 6.3 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది, 1.5K డిస్ప్లే. అండ్ ఇది కాంపాక్ట్ ఫోన్, చిన్న సైజ్ ఫోన్, లైక్ OnePlus 13s చూసారు కదా, సేమ్ అదే సైజ్ లో అయితే రాబోతుంది వివో నుంచి. కాకపోతే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ ఉంటుంది దీనిలో. OnePlus 13s మనకి 8 ఎలీట్ ప్రాసెసర్, దీనిలో వచ్చేసరికి MediaTek Dimensity 9400E ప్రాసెసర్ తో వస్తుంది. బ్యాటరీ వీళ్ళు సిలికాన్ కార్బన్ యూస్ చేస్తున్నట్టున్నారు. 6500 mAh బ్యాటరీ తీసుకొస్తున్నారు చిన్న ఫోన్ లో. అండ్ ఛార్జింగ్ వచ్చేసరికి 90 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ ఫోన్ జూన్ 30 అంటున్నారు, చూడాలి. వస్తే మాత్రం ఇది చాలా మంచి ఫోన్ అవుతుంది. ఎవరైతే కాంపాక్ట్ ఫోన్స్ చూస్తున్నారు, మంచి కెమెరా కావాలనుకుంటే మాత్రం వివో కెమెరాస్ బాగుంటాయి. మరి చూడాలి ఎంత ప్రైస్ లో దీన్ని తీసుకొని వస్తారు. నెక్స్ట్ మనకు ఒప్పో నుంచి ఒప్పో K13X యూజ్ చేస్తుంది. K12X సక్సెసర్ ఇది. K12X అంటే వీళ్ళు మోస్ట్లీ డ్యూరబిలిటీ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. 15,000 రూపాయల లోపు ఈ ఫోన్ అయితే తీసుకొని రావచ్చు. ఇది లాంచ్ డేట్ వచ్చేసరికి జూన్ 23వ తారీఖు లాంచ్ అయిపోతున్నారు. నెక్స్ట్ పోకో నుంచి పోకో F7 డిజైన్ బయటకు వచ్చింది. పోకో F7 లాంచ్ డేట్ అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయలేదు, కానీ నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం 24 కానీ 25 తారీఖులో లాంచ్ అవ్వచ్చు జూన్. ఈ ఫోన్ మీకు డిఫరెంట్ మోడల్స్ లో అయితే వస్తుంది. అంటే నార్మల్ ఎడిషన్ ఒకటి ఉంది, ఇంకోటి వచ్చేసరికి లిమిటెడ్ ఎడిషన్ అని చెప్పేసి తీసుకొని వస్తున్నారు. నార్మల్ బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉన్నాయి కదా, నార్మల్ ఎడిషన్. లిమిటెడ్ ఎడిషన్ వచ్చేసరికి కొద్దిగా గ్లాసీ ఫినిష్, దీని వీడియో కూడా బయటకు వచ్చింది, కొద్దిగా గ్లాసీ ఫినిష్, లైట్స్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్, కొద్దిగా డిజైన్ డిఫరెంట్ గా అయితే ఉంది. సేమ్ స్పెక్స్ తో అయితే రావచ్చు, టాప్ ఎండ్ లో రావచ్చు. ఇది 8H Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది పోకో F7, అది కూడా కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అండ్ బ్యాటరీ ఎక్కువ ఉంటుంది, బ్యాటరీ బిగ్గెస్ట్ బ్యాటరీ అనమాట. ఇప్పుడు ఇండియాలో బిగ్గెస్ట్ బ్యాటరీ ఉన్న ఫోన్ iQOO Z10 7300 mAh బ్యాటరీ. అది ఇది ఇంకా ఎక్కువ 7550 mAh బ్యాటరీతో రాబోతుంది. అండ్ ఛార్జింగ్ వచ్చేసరికి 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ రివర్స్ ఛార్జింగ్ వచ్చేసరికి ఇది 22.5 వాట్ వరకు రివర్స్ ఛార్జింగ్ చేయొచ్చు వేరే ఫోన్ ని మనం ఈ ఫోన్ యూజ్ చేసి. అది కూడా దీనిలో తీసుకురాబోతున్నారు. ఇవి కొన్ని లీక్స్ అనమాట పోకో F7 గురించి. పోకో ఇప్పుడు వాళ్ళ కాంపిటీటర్స్ ని కూడా టీచ్ చేస్తుంది. OnePlus ని టీచ్ చేస్తుంది, OnePlus గ్రీన్ లైన్ ని టీచ్ చేస్తా ఉంది, అంటే వాళ్ళకి కౌంటర్ వేస్తా ఉంది. ఐక్యూన్ కూడా వీళ్ళు మాక్ చేస్తున్నారు. మీరు ఎక్కడ అంటార్కిటాలో టెస్టులు చేసేసి యాండ్ స్కోర్లు ఎక్కువ చూపిస్తూ ఉంటారు అన్నట్లుగా వాళ్ళని టీజ్ చేస్తూ ఉన్నారు. అంటే టీజ్ కాదు, జస్ట్ మాక్ అనమాట, డైరెక్ట్ వాళ్ళని హెక్కిరిస్తున్నారు అనమాట. మరి చూడాలి ఏమవుతుందో. ఎప్పుడు పోకో ఇలా చేయలేదు, రివర్స్ అటు నుంచి కౌంటర్స్ అయితే ప్రెజెంట్ అయితే ఏం రాలేదు. అండ్ వీళ్ళు పోకో F7 కి అయితే మంచిగా ప్లాట్ఫామ్ అయితే సెట్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ గారిని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకున్నారు. అండ్ ఫీచర్స్ కూడా హైలైట్ చేసుకోవడం, కాంపిటీటర్ ని కూర్చడం, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. చూద్దాం ఎలా ఉంటుందో పోకో F7 ఎంత ప్రైస్ లో తెస్తారు. నెక్స్ట్ న్యూస్ వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే యాపిల్ MacBook Air M2 తక్కువ రేట్ కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే మంచి ప్రైస్ కి అయితే వస్తుంది. మీరు ఒకవేళ 70,000 దగ్గర MacBook చూస్తుంటాం అన్నమాట. ఇప్పుడు 80,000 ఆ రేంజ్ లో ఉంటుంది, 79,000 అట్లా ఉంటుంది. దీని మీద 8,000 రూపాయలు మీకు స్ట్రైట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ICICI క్రెడిట్ కార్డ్స్ మీద అండ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ మీద. స్ట్రైట్ 8,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. 69,990కి అయితే వస్తుంది లోయెస్ట్ ప్రైస్ యాపిల్ MacBook Air M2ది, 16GB RAM, 256GB మోడల్ది. దీంతో పాటు Ambrane వైర్లెస్ పవర్ బ్యాంక్ కూడా డీల్ ఉంది. ఇది ఐఫోన్స్ యూజ్ చేస్తారు, ఐఫోన్స్ యూజ్ చేసే వాళ్ళు వైర్లెస్ పవర్ బ్యాంక్స్ యూజ్ చేయాలనుకుంటే ఇది ఉపయోగపడుతుంది అనమాట, మ్యాక్సేఫ్. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి అన్ని ఎక్కువ ఉన్నాయి. ఓన్లీ వెల్లో కలర్ ఒక్కటే 1091 రూపీస్కి అయితే వస్తుంది. ఈ డీల్స్ మీరు చెక్ చేయాలనుకో లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ WatchOS 26లో మనం ఫోన్ని లైక్ వాచ్ నుంచి మన ఐఫోన్ ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. లైక్ వైఫైని ఆన్ ఆఫ్ చేయడం కానీ, ఫోన్ వైబ్రేషన్ సైలెంట్ మోడ్ లోకి తీసుకురావడం, అండ్ దాంతోపాటు ఫ్లాష్ లైట్ ఆన్ ఆఫ్ చేయడం, ఇట్లాంటి ఫీచర్స్ అయితే మనం వాచ్ నుంచి కంట్రోల్ చేయొచ్చు. అవి మనకి కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 8 కి సంబంధించి కూడా ఇమేజెస్ బయటకు వచ్చినాయి. వాచ్ 8 సిరీస్ Z Fold 7 సిరీస్ తో పాటు రావు, Z Fold 7, Z Flip 7 తో పాటు దీనిలో 3 రాబోతున్నాయి. వాచ్ 8, వాచ్ 8 క్లాసిక్ అండ్ వాచ్ 8 Ultra 2. అల్ట్రా ఆల్రెడీ వచ్చింది, దాని సెకండ్ జనరేషన్ కూడా రాబోతుంది. కొద్దిగా స్క్వేరిష్ డిజైన్ ఈసారి తీసుకురాబోతున్నారు రౌండ్ నుంచి. అంత మించి మిగతా అంత ఏం చేంజ్ అయితే కనపడే, డిజైన్ పెద్దగా హ్యూజ్ చేంజ్ అయితే ఏం లేదు. అండ్ ఇవి మనం జూలైలో చూస్తాం. జూలైలో మనకి Z Fold 7, Z Flip 7 అయితే లాంచ్ అవుతుంది. దాంతోపాటు ఇవి కూడా చూడొచ్చు. నెక్స్ట్ మనకు OnePlus నుంచి OnePlus Nord సిరీస్ ని టీచ్ చేయడం మొదలు పెట్టింది. ఇవి జూలైలో లాంచ్ చేస్తున్నారు, జూలై 2nd వీక్ అట్లా రావచ్చు. వీటికి సంబంధించి టీచ్ చేస్తున్నారు. ఇది ఆల్రెడీ మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే Nord 5 స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో వస్తుంది, 8H Gen 3 ప్రాసెసర్ తో. Nord CE5 వచ్చేసరికి MediaTek ప్రాసెసర్ తో రావచ్చు, MediaTek 8350 ప్రాసెసర్ తో రాబోతున్న రూమర్స్ అయితే వస్తున్నాయి. వీటితో పాటు బడ్స్ ని కూడా తీసుకురాబోతున్న రూమర్స్ వస్తున్నాయి. OnePlus Buds 4 కూడా వీటితో పాటు రావచ్చు. OnePlus Buds 3 చాలా మంచి సక్సెస్ అయినాయి, 5,000 రూపీస్ లోపు చాలా హిట్ అయినాయి వాళ్ళకి. దాని సక్సెసర్ Buds 4 కూడా తీసుకురావచ్చు. ఇలా నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా,
కదా, జెడ్ సిరీస్లో వస్తుంటాయి. దానిలో వైర్లెస్ Z3 తీసుకురాబోతున్నారు. 19th ఇది లాంచ్ చేయబోతున్నట్లు పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారు. ఇవి డైరెక్ట్ లాంచ్ చేస్తారు. నాట్ సిరీస్ లాంచ్ ఈవెంట్ మీకు July 8th ఆ రేంజ్లో అయితే ఉంటుంది. సో అక్కడ వీళ్ళు ఈ బడ్స్ నాట్ 5 నాట్ C5 లాంచ్ చేస్తారు. నెక్స్ట్ మనకి లండన్ చెందిన ఒక వ్యక్తి, ఇతనికి జాగ్వార్ కార్ అయితే ఉంది, 54 లక్షలు ఏమో పెట్టుకున్నాడు. అండ్ అతని కారు దొంగిలించారు. June 3వ తారీఖు అట్లా దొంగతనం చేశారు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత ఆయనకి June 10వ తారీఖు గుర్తొచ్చింది, ఎయిర్ ట్యాగ్ ఉంది నా కార్లో అన్నట్లు ఆయనకు గుర్తొచ్చింది. సో యాపిల్ ఫైండ్ మైలో చెక్ చేశాడు ఎక్కడ ఉంది కార్ అని చెప్పేసి. చూస్తే 9 minutes దూరంలోనే ఉంది తన ఇంటికి. వీళ్ళు పోలీసుకి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసు ఇప్పుడు బిజీగా ఉన్నాం మేము, తర్వాత చూద్దాం అన్నట్లుగా అంటే ఈయన వెళ్ళిపోయాడు. ఈయన వాళ్ళ వైఫ్ని తీసుకొని వెళ్ళిపోయి కార్ బయట పార్క్ చేస్తుంది, తెచ్చేసుకున్నాడు, ఇంటికి తెచ్చేసుకున్నాడు తన కార్ తను. తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ వాపస్ అయితే తీసుకున్నాడు. పోలీసులు అయితే ఆయన్ని కొద్దిగా తిట్టారు. ఎందుకంటే ఇట్లాంటి చోట్లకి మీరు వెళ్ళేటప్పుడు థీఫ్ కదా, దొంగలు కదా వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేసే ప్రమాదం అయితే ఉంటుంది, ఇట్లాంటి మీరు ఒంటరిగా వెళ్ళకండి అన్నట్లుగా వాళ్ళని కొద్దిగా తిట్టారు. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే మురళి అడుగుతున్నారు, మొబైల్ కొనేటప్పుడు ఇన్సూరెన్స్ ని కూడా తీసుకోమని చెప్పండి అన్న, డిస్ప్లే పగిలిపోతే ఇంకా కష్టం, ఇంక మిడిల్ క్లాస్ పీపుల్ కి ప్లీజ్ రిక్వెస్ట్ అని. మొబైల్ కొనే ముందు ఎవరైతే బడ్జెట్ ఫోన్స్ కొంటారో, బడ్జెట్ ఫోన్స్ కి నాకు తెలిసి అవసరం లేదు, ఇవి మీ జాగ్రత్తగా వాడుకుంటే సరిపోతుంది. మంచి టెంపర్ గ్లాస్ కేసు వేసుకొని. ఇప్పుడు ఫ్లాగ్షిప్ ఫోన్స్ కొంటుంటారు, ఫ్లాగ్షిప్ ఫోన్స్ మీకు చాలా ఎక్కువ కాస్ట్ అయిపోతాయి. మీరు ఫ్లాగ్షిప్ ఫోన్స్ మీరు ఎక్కువ కాలం కొన్ని సంవత్సరాలు వాడాలని తీసుకుంటే, డ్రీమ్ కొనుక్కోవాలి అని ఉంటే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చూడండి, బెటర్ ఉంటాయి. మీకు యాపిల్ కేర్ ప్లస్ అని ఉంటాయి, సామ్సంగ్ కేర్ ప్లస్ అని ఉంటాయి. కాకపోతే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. యాపిల్ అయితే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో బయట థర్డ్ పార్టీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మంచి ఇన్సూరెన్స్ మీరు ఆఫ్లైన్ షాప్కి వెళ్ళినా కానీ చాలా మంది మీకు ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అక్కడ మంచి తీసుకోవచ్చు. ఫ్లాగ్షిప్ కి ఓకే, కానీ బడ్జెట్ ఫోన్స్ కి, మిడ్ రేంజ్ ఫోన్స్ కి నాకు తెలిసి అనవసరం. నెక్స్ట్ మనకి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఒక నిర్ణయం తీసుకున్నారు. అండ్ 15 ఏళ్ళలో పిల్లలకి సోషల్ మీడియా మొత్తం బ్యాన్ చేయడానికి చూస్తున్నారు. రీసెంట్ గా 14 ఏళ్ళలోపు ఒక అబ్బాయి 31 years వాళ్ళ టీచర్ ని చంపేశాడు అన్నమాట, కత్తి ఆర్డర్ పెట్టుకుని ఆన్లైన్ లో. మరి ఏమైంది తెలియదు. సో వీటన్నిటికి సోషల్ మీడియానే రీజన్ అని చెప్పేసి 15 ఏళ్ళలో పిల్లలకి అయితే మాత్రం సోషల్ మీడియా అయితే అసలు ఎలో లేకుండా అయితే చేస్తున్నారు. ఫ్రాన్స్ లో బ్యాన్ చేసేస్తున్నారు. నెక్స్ట్ మన కర్ణాటకలో ఇప్పుడు బైక్ ట్యాక్సీస్ అయితే బ్యాన్ చేశారు. రీసెంట్ గా ఆటో డ్రైవర్స్ పిటిషన్ అయితే చేశారు, వీళ్ళ వల్ల మాకు ఉపాధి ఉండట్లేదు అని చెప్పేసి. కర్ణాటక హైకోర్టు కూడా వాళ్ళకి అనుకూలంగా చెప్పింది, 6 weeks లో ఆపేయాలని చెప్పేసి బైక్ ట్యాక్సీస్ ని. ఇప్పుడు ఈ బైక్ ట్యాక్సీస్ ఆపేయడం వల్ల 1,00,000 మంది దాకా ఉపాధి కోల్పోతున్నారు. వాళ్ళు నెలకి బైక్ నడుపుకుంటూ, ర్యాపిడో బైక్ ఇలాంటి ఉండే అట్లా నడుపుకుంటూ దగ్గర 25,000 నుంచి 30,000 వరకు వాళ్ళు సంపాదించుకుంటా ఉన్నారు. వాళ్ళకు ఉపాధి అయితే పోయింది. అండ్ గోవా గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది, ఓలా, ఊబర్ ఇట్లాంటి సర్వీసెస్ అసలు గోవాలోకి ఎంటర్ అవ్వడానికి కూడా లేదు అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ మన కేరళలో గెట్ టుగెదర్ జరిగింది. 52 సంవత్సరాల తర్వాత స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కలుద్దామని గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారు. అండ్ దానిలో 3 ఫ్రెండ్స్ కలిశారు, కూర్చొని తాగారు, మాట్లాడుకుంటా ఉన్నారు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళ ముగ్గురు ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇంకో 3 అతను ఉన్నాడు కదా, అతను చిన్నప్పుడు 4వ క్లాస్ చదివేటప్పుడు అతను వీళ్ళని కొట్టేవాడు అంట, వీళ్ళని ఆట పట్టిస్తూ ఉండేవాడు, కొట్టేవాడు అనమాట. సో అవన్నీ గుర్తు చేసుకున్నారు. తాగిన మైకం వాళ్ళకి ఏం తెలుసు, అవన్నీ గుర్తు చేసుకొని వాళ్ళు రెచ్చిపోయి వాళ్ళిద్దరు కలిసి ఈయన కొట్టారు, రాళ్ళు తీసుకొని కొట్టారు. ఆయనకి మొత్తం సైడ్ అంతా డ్యామేజ్ అయితే అయింది. తర్వాత పోలీసులు అయితే వీళ్ళని అరెస్ట్ చేశారు. ఎందుకు కొట్టారంటే 4వ క్లాస్లో మమ్మల్ని ఇలా కొట్టాడు, మేము రివెంజ్ ఇప్పుడు తీసుకున్నాం అన్నట్లుగా చెప్తున్నారు. అట్లా ఉంటుంది అనమాట రివెంజ్. చూస్తే మర్యాద రావడం కూడా పనికొచ్చేటట్లేదు రివెంజ్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సుభాషు, ఎంతమంది గుర్తుంది సుభాషు? సో ఇది చాలా మంది మీమ్స్ కూడా చేశారు దీని మీద. అండ్ ఇది మీరు సినిమా చూసింటారు, మంజుమల్ బాయ్స్ సినిమా చూస్తూ ఉంటారు. అండ్ ఈ మంజుమల్ బాయ్స్ సినిమా ఏదైతే లొకేషన్ జరిగిందో కొడైకెనాల్ గునా కేవ్స్, అక్కడ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఇక్కడ ఒక టూరిస్టులు చాలా మంది వెళ్తుంటారు, అక్కడ చూడొచ్చు మీకు చాలా మంది టూరిస్టులు అయితే ఉంటారు. ఒక అతని బ్యాగ్ని కోతి లాక్కెళ్ళిపోయింది, కోతి తీసుకెళ్ళిపోయి దానిలో 500 rupees కట్ ఉంటుంది కదా, నోట్లో తీసేసుకొని బ్యాగ్ ఇచ్చేసింది. తర్వాత ఇంకా ఆ డబ్బుల్ని అందరికి పంచుతుంది, ఇట్లా ఇసిరేస్తుంది అనమాట. డబ్బుల్ని తీసుకొని కట్టని ఇట్లా ఇసిరేస్తా ఉంది. కొన్ని డబ్బులు ఏమో లోయలో పడిపోయినాయి పాపం, కొన్ని డబ్బులు వచ్చేసి బయటపడినాయి. సో ఏదైతే బయటపడినాయి అందరు కలిసి ఏరి ఎవరైతే బ్యాగ్ ఉందో ఎవరి దగ్గర తీసుకుందో అతనికి రిటర్న్ ఇచ్చేసారు. కొన్ని డబ్బులు మాత్రం లోయలో అయితే పడిపోయినాయి. ఇట్లా ఉంటాయి అనమాట టూరిస్ట్ ప్లేసెస్ లో. ఈ కోతులు బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి, ఒకసారి ఫోన్లో తీసుకెళ్ళిపోతూ ఉంటాయి, కానీ కొంతమంది నష్టం కూడా చేస్తూ ఉంటాయి. ఇట్లానే ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఉంది న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకలే. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ కదా, సెలవు, బాయ్.